ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గులాబీమయమైంది. టీఆర్ఎస్ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తనుంది. నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలు ఇవాళ ధూమ్ధామ్గా జరగనున్నాయి. సీఎం కేసీఆర్ ఇందులో పాల్గొని పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:30కు జరిగే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార సభ కోసం భూత్పూర్ సమీపంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభకు సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు, ఎంతమంది జన సమీకరణ చేసే అవకాశం? ఇప్పుడు ఈ వేదిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర గల వేదిక. ఇది కరివెన రిజర్వాయర్ను ఇదే వేదిక ద్వారా మాట్లాడి రిజర్వాయర్ శంకుస్థాపన చేయడం జరిగింది, ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చూస్తే రిజర్వాయర్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇదే వేదిక మీద మొన్న మోడీ గారు ఇక్కడనే ప్రసంగించారు. ఆ జాతీయ హోదా ఇస్తాడేమో అని అనుకున్నాం, ఎలక్షన్ హామీ అని ఇస్తారనుకున్నాం, కానీ ఉట్టుట్టి హామీ ఇస్తే అది కూడా లేదు. ప్రజలను రెచ్చగొట్టి తప్ప ఏం లేదు. వాళ్ళకి 20,000 మంది వచ్చిండ్రు. ఇవాళ మా ప్రజలందరూ కూడా ఒక్క హామీ ఇవ్వలేదు, ఒక మాట మాట్లాడకుండా మన ముఖ్యమంత్రినే మాట్లాడతాడని కసితో ఈరోజు 2 లక్షల పైగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఈరోజు 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ గారి మా ఈ జిల్లా పట్ల ఆయన చేసినటువంటి కృషి, బతుకుదెరువు మాకు చూపిండు. భవిష్యత్తులో మేము బతకాలంటే, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావాలంటే మా ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ నిర్లక్ష్యం చేస్తుంది. కనుక అసలు ఢిల్లీలోనే పోయి కూర్చుంటే, ఢిల్లీలోనే చక్రం తిప్పితే దేశ ప్రజలే బాగుపడతారే ఆలోచన ఇలా మా ప్రజలకు ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో ఇప్పటికే 2 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 3వసారి విజయానికి ఎట్లా కృషి చేస్తున్నారు, ఎట్లా ప్రచార సరళి కొనసాగుతుంది? మా ఎమ్మెల్యేలు, మేము మా ప్రజల సంక్షేమ పథకాలే మేము కొత్తగా చేసేది. మా ముఖ్యమంత్రి ఏం చేసిండో మేము చెప్తున్నాం, మేము చెప్పకముందే వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరు నిలబెట్టిండ్రని చూస్తున్నారు. ఆయన నిలబెట్టిండంటే ఒక మంచి వ్యక్తినే నిలబెడతాడని కూడా ఆలోచన చేస్తారు. కనుక నిలబెట్టిన కొత్త వ్యక్తి స్థానికుని నిలబెట్టిండు. స్థానికంగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఎమ్మెల్యేలందరూ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ సొంత నియోజకవర్గంలో సొంతం వాళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎట్లా కృషి చేసిండ్రో మరి అంతకన్నా ఎక్కువగా వాళ్ళందరూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కృషి చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీలతోటి సెంట్రల్లో ఏం రాజకీయం చేస్తుంది అనేది విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేస్తుంది? అంటే 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం కాబట్టి 2తోటే సాధించినప్పుడు 16 తోటి బ్రహ్మాండంగా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. 16కు ఆల్రెడీ ఒక 100 మంది కేసీఆర్ గారికి జత కలిసారు. 116 అయింది ఆల్రెడీ. అందుకే 16కు 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. గెలిచే ప్రతి సీటు కూడా లక్షలాది మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. ఇంత ఎండాకాలమైన మేము గ్రామాల్లో తిరుగుతున్న సందర్భంగా ప్రజల స్పందన చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే 3 ఉన్నదో అంతకంటే గొప్ప 3. ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ఉంటేనే పనులు అవుతాయి. ఇలా రాష్ట్రానికి ఒక టర్మ్ కేసీఆర్ ఉంటేనే గిన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు నిజంగా కేసీఆర్ లాంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఒక తెలంగాణకే కాదు దేశానికే మంచి జరుగుతుంది కదా అని ఒక భావన అయితే ఇలా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు సభ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొన్న మోడీ ప్రధానమంత్రి వచ్చిన సభ కంటే 10 జనాలు ఈరోజు ఈ సభకు రాబోతూ ఉన్నారు. స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడో అక్కడ వెహికల్ సరిపోక. అందుకే ప్రజల్లో చాలా మంచి మూడ్లో ఉన్నారు. మళ్ళొకసారి తీర్పు, బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఎమ్మడే మేము అంటున్నాం. కేసీఆర్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందని తెలియజేసే విధంగానే పాలమూరు జిల్లా ప్రజలు ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 3వసారి విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగేటటువంటి సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తరలి వస్తారని, సభకు సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది జన సమీకరణకు చేయనట్టు కూడా మంత్రి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో నుంచి వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.